సేంద్రియ పద్ధతిలో పంటలు పండించే రైతులకు మంచి ధరలు లభించి ఆదాయం పెరిగితే రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతులకు విత్తనం నుంచి పంట దిగుబడి మార్కెటింగ్ వరకు తగిన సహాయం అందించేందుకు అండగా ఉంటామని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ సహకారంతో కృష్ణా జిల్లా వీరవల్లిలోని కృష్ణా మిల్క్ యూనియన్ రైతుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన ప్రాంతాల్లో పండినటువంటి పంటలకి వాటిని సరి అయినటువంటి ధర రైతుకి అందేటట్లుగా చేసే ఒక బాధ్యతని మన ఈ కృష్ణా మిల్క్ యూనియన్ తన భుజాల మీద వేసుకుంటోంది అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామం. వ్యావసాయిక రంగపు చరిత్రలో ఇది మొదటిసారి అని అనుకుంటా. ఒక పాల ఉత్పత్తి కేంద్రం వ్యావసాయిక ఫలసాయపు బాధ్యతని మార్కెటింగ్ చేసి రైతుకి గిట్టుబాటు ధర అంతకంటే లేదా మరి కాస్త అధికంగానో వచ్చే ఒక బాధ్యతను తన భుజాల మీద వేసుకోవడం అనేది ఇది ప్రథమం. ఇది ప్రస్తుతానికి ఆర్గానిక్ చేస్తున్నటువంటి రైతుల్ని వాళ్ళ ద్వారా మినువులు, అపరాలు, అలాగే వరి, ఈ ధాన్యాలని మేము ఈ రోజున మొదలుపెట్టి వాళ్ళతో ప్రయాణం ప్రారంభిస్తున్నాం. తర్వాత కాలక్రమేణా వాళ్ళ కూరగాయలు కానీ, ప్రతి వంట కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే ఆర్గానిక్ చేస్తాకి ఏ రైతు సిద్ధంగా వచ్చినా, ఏ ఆర్గానిక్ రైతు చేయటానికి ముందు వచ్చినా మా యొక్క ప్రయాణంలో, మా యొక్క అధికారుల యొక్క పర్యవేక్షణలో మేము పూర్తిగా ఆ యొక్క ప్రొడక్ట్స్ తీసుకుని రైతుకి ఖచ్చితంగా నష్టం లేకుండా లాభాల బారిన పడేటట్టు రైతును చేసే బాధ్యత మేము తీసుకుంటాం.